ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధం చేశారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్లలో కూడా ఉదయం 6 గంటల నుండే మాక్ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాటు చేసుకున్నారు. మాక్ పోలింగ్ అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్నారు. మాక్ పోలింగ్ దానికి సంబంధించి ఎవరైతే ఎన్నికలకు సంబంధించి దానికి ఏదైతే బూతులలో ఉండే ఏజెంట్స్తో అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ వీరందరూ కూడా కలిసి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరము పోలింగ్ నిర్వహిస్తారు. 7 గంటల నుంచి ఖచ్చితంగా పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17,04,667 మంది ఓటర్లు ఉన్నారు. అందులో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడం విశేషం. ఎందుకంటే 8,96,000 పైచీలుక మహిళా ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు అయితే మాత్రం మొత్తంగా 8,06,000 పైగా పురుష ఓటర్లు ఉన్నారు. అందులో 90 మంది ఇతరులు ఉన్నారు. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 1808 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1808 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో 7,000 మంది పైగా ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి అందరికీ సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే దానికి అందరికి సంబంధించి ఎన్నికల నిర్వహణలో పోలీసులు అయితే 3,000 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఓటింగ్కు సంబంధించి ఏదైతే పోలింగ్ ఆఫీసర్ అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు అందరూ కలిసి సుమారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7,000కు పైగా ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి ఎన్నికల నిర్వహణ కోసం 4,514 బ్యాలెట్ యూనిట్లు అదేవిధంగా 2,257 కంట్రోల్ యూనిట్లు 2,527 వీవీప్యాట్లు కూడా దీనికి అందరికి సంబంధించి కేటాయించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 29 మంది అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా 3 పార్టీలు అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ బహుజన లెఫ్ట్ పార్టీ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ యుగ తులసి పార్టీ దళిత బహుజన పార్టీ బహుజన ముక్తి పార్టీ విద్యార్థి రాజకీయ పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అని ఇట్లా వీరు 13 మంది కాగా మిగతా మాత్రం స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తంగా 17 లక్షల పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి అందరికి సంబంధించి ఈ ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. దీనికి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యతగా కూడా ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం మొత్తంగా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహణ జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీనికి అంతటికి సంబంధించి ఓటింగ్ నిర్వహణ సజావుగా సాగేందుకు అంతా అధికారులు అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ కోసం అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్కి సంబంధించి అన్ని ఎక్కడైనా సరే ఓటర్కు ఇబ్బంది కలగకుండా ఓటర్ తమ 13 రకాల కార్డులు తీసుకొని ఓటింగ్కు రావాలి. ఏదైతే గుర్తింపు కార్డు 13 రకాల గుర్తింపు కార్డులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఓటర్ కార్డు పాస్పోర్ట్తో పాటు ఆధార్ కార్డు పాన్ కార్డు లాంటి గుర్తింపు కార్డులతో పాటు బ్యాంక్ చివరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇచ్చిన ఐడి కార్డులు కూడా తీసుకొని వస్తే దానికి ఓటర్ లిస్టులో తమ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు తమ బాధ్యతగా ఫీల్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవాలి. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.